నమస్తే అండి. నమస్తే. ఈ డీలిమిటేషన్‌కి సంబంధించి ఎవరి అభిప్రాయం వాళ్ళది. కొంతమంది జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరుగుతుందంటే కొన్ని రాష్ట్రాలకి ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి. ఈ ఈ ఈ లెక్కలు మనం చూస్తూనే ఉన్నాం. ఎవరి వాదన వాళ్ళది కూడా ఉంది. బట్ ఇప్పుడు మనం ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నామంటే లోకేష్ గారు వర్సెస్ చిదంబరం గారు ఆహ్, ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న యుద్ధం లాగే ఉంది. అంటే డీలిమిటేషన్‌ని నేను సమర్థిస్తున్నాను అంటే లోకేష్ గారు ముందు నువ్వు లెక్కలు చూసుకో. ఏ ప్రాతిపదికన ఎలా జరుగుతుందనేది లెక్కలు చూసుకున్నప్పుడు నువ్వు మాట్లాడు అన్నారు. కౌంటర్‌లు ఇచ్చుకుంటున్నారు. మీరేమంటారు? అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు నన్ను అడిగితే ఈ డీలిమిటేషన్ అనే దాని గురించి ఏ ఒక్క పార్టీ కూడా ప్రజలకు పూర్తిగా అర్థమయ్యేటట్లుగా మాట్లాడలేకపోతున్నారు. అసలు అర్థం ఎలాగా ఈ లెక్కలనేది అర్థం తెలియట్లేదు. అసలు ఒక బ్రహ్మ పదార్థం లాగా తయారైంది డీలిమిటేషన్. ఒక రకంగా చూస్తే నాకు అర్థమైనంతలో దక్షిణాది రాష్ట్రాలు వర్సెస్ ఉత్తరాది రాష్ట్రాల్లాగా నార్త్ వర్సెస్ సౌత్ అయ్యింది ఇది. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటి, కేంద్ర ప్రభుత్వానికి కావాల్సింది ఏంటి అంటే అసలు సౌత్ తోటి సంబంధం లేకుండా, సౌత్ తోటి అవసరం లేకోకుండా బిల్లులు పాస్ చేసుకోగలిగేంతమంది నంబర్ వాళ్ళకి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం చూడండి, మెజారిటీ లేకే కదా ఆ బిల్లు వీగిపోయింది. ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలిస్తుంది ఎన్డీఏ, బీజేపీ పార్టీ మిత్రపక్షాలన్నీ ఒకటయ్యి అయితే కూడా ఆ బిల్లు వీగిపోయింది. రీజన్ ఏంటి? ఈ ఇంకా ప్రస్తుతానికి సౌత్ సైడ్ బలం ఉండబట్టి అటు ఇటు ఒక రకమైన సమన్వయంతో కూడిన బలం ఉండటం వల్ల, కాంగ్రెస్ పార్టీకి కూడా బలం ఉండటం వల్ల ఆ బిల్లు ఆగిపోయింది, వీగిపోయింది. ఇప్పుడు ఎలా చేసినా సౌత్కి నష్టం. ఇప్పుడు ఈ రోజుకి మొన్న బిల్లు ప్రకారమే అనుకుందాం, పోనీ మొన్న బిల్లు ప్రకారమే చేస్తే కూడా సౌత్కి నష్టమే. రాబోయే రోజుల్లో చేసినా సౌత్కి నష్టమే. ఇప్పుడు జనాభా లెక్కల తర్వాత 2011 నుంచి ఇంతవరకు అవలేదు, సెన్సెస్ కాలేదు. ఇప్పుడు చేస్తున్నారు. 2021లో చెయ్యాలి సెన్సెస్. నిజానికి 2021లో ఎందుకు చేయలేదు? కరోనా వచ్చింది కాబట్టి చేయలేదు అన్నారు. ఈ 2021 అయిపోయిన తర్వాత 2022, 23, 24, 25 ఈ 4 సంవత్సరాలు వీళ్ళు ఎందుకు కాలయాపన చేశారు బీజేపీ వాళ్ళు? ఏముందిలే, మనకు వచ్చే నష్టం ఏంటిలే. ఇప్పుడు సెన్సెస్ కోసం పెట్టే బడ్జెట్ని ఆ డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి? ఇప్పుడు మనం బలమైన పార్టీ కదా, మన చేతికి ఉంగరాలు కూడా ఉన్నాయి కదా, ఉంగరాలు చేత్తో మొడతాం కదా, కిక్కురు మనకుండా ఉంటారు రెండో వాళ్ళు అనేటట్లు వీళ్ళు అనుకుని మొన్న ఏదో ఒక విఫల ప్రయత్నం చేశారు. పైగా ఈ డీలిమిటేషన్ని సాధించడానికి మహిళా బిల్లును కూడా అడ్డం పెట్టుకున్నారు. చాలా తెలివిగా చేసామనుకున్నారు. దాన్ని కలిసి పెట్టడం గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే దానికి సంబంధించి వాళ్ళు ఒక ప్రచారానికి మట్టుకు ఉపయోగపడింది ఆ విషయం. సరే, మర్మం తెలిసిన వాళ్ళు కూడా మర్మం తెలిసింది, వీళ్ళు కావాలనే చేశారు, ఇట్లా అతి తెలివిగా వెళ్ళారు అని. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, మన సౌత్ నుంచి బీజేపీ పార్టీకి బలం లేదు. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనూ వాళ్ళు లేరు. కానీ ఎన్డీఏ పొత్తులో భాగంగా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పూర్తిగా అసలు మా భుజస్కంధాలపైనే ఉంది కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీ మీద ఈగ వాళ్ళనివ్వము, దోమ కుట్టనివ్వము అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక రకంగా దక్షిణాది ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ చేసే నష్టంగా చూస్తా నేను. వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చెయ్యాలని చెయ్యట్లా, తప్పక చేస్తున్నారు. వెళ్ళారు కదా, ఇందాక అన్నాను చూడండి, ఒక చోట ఎక్కడో ఇరుక్కున్నాక ఇకిలిచ్చాలన్నట్టు ఈయన ఇకిలిచ్చడం కాదు, సకిలిస్తున్నాడు. ఎవరు? లోకేష్. ఇప్పుడు ఒకటండి, ఒక రాజకీయ పార్టీలు వేరు కావచ్చు, చిదంబరం లాంటి నాయకుడు మాట్లాడినప్పుడు కొంచెం నోరు మూసుకుని ఉండటం కరెక్ట్.
అంటే రాజకీయ అనుభవం ఉంది కాబట్టి. రాజకీయ అనుభవం ఉంది, విశేష అనుభవం ఉంది. ఆయనకి లెక్కలు నోట్లో ఆడతాయి లెక్కలు ఆయనకి. పళని వాక్కు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఆయన ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. ఎంత లెక్కలతో కూడినవి ఉంటాయి. ఆ లెక్కలు చదవాలంటే నాకు భయం వేసేటట్లు ఉంటుంది. కానీ నేను ఖచ్చితంగా ఆర్టికల్ చదువుతా. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు కదండి. వాళ్ళని మనము వాళ్ళ అబ్బాయి అవినీతి చేశాడు, ఈయన అవినీతి చేశాడు, వాళ్ళ ఆవిడ అవినీతి చేసింది, ఏంటేంటో మాట్లాడేసేస్తారు. కానీ నేను అవినీతి గురించి మాట్లాడొద్దని అనట్లా. కానీ వాళ్ళకున్న జ్ఞానాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి సందర్భాన్ని బట్టి. అయితే ఈ విషయంలో లోకేష్ అటెంప్ట్ చేసింది రాంగ్ అని నా ఉద్దేశం. ఇప్పుడు ఆయన గట్టిగా లెక్కలు డొక్కలు పాత వ్యవహారాలు అంటే పాత ఎగ్జాంపుల్స్ కంపారిజన్స్ తీసుకొచ్చారనుకోండి, ఆయన మాట్లాడలేడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు అనుకుంటున్నారు? ఆయనకు తెలుసు చిదంబరం నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఏదన్నా మాట్లాడాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ విశేష రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయన మాట్లాడాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఏదో చిన్నపిల్లాడు తెలియక మాట్లాడాడు అన్నట్లు తోసేయచ్చు. అదే చంద్రబాబు నాయుడు గారికి ఆయన మాట్లాడారు అనుకోండి, మాట్లాడితే ఇన్ని తెలిసి నువ్వు మాట్లాడటం ఏంటి అంటారు కదా. ఏది ఏమైనా ఒకటి ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే, నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్కి నష్టం జరుగుతుంది. సౌత్ని తొక్కేయాలని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇవాళ ఆదాయం ఎంత వస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి, ప్రభుత్వ పథకాలను ఎలా అమలు చేస్తున్నారు, కుటుంబ నియంత్రణ ఎలా అమలు చేస్తున్నారు, మహిళల ఆరోగ్యం గురించి, పిల్లల హక్కుల గురించి ఎన్ని రకాలుగా అయినా సరే, ఏ రకంగా చూసినా సరే సౌత్ ఆదర్శంగా నిలుస్తుంది నార్త్కి. అంటే ఇప్పుడు అది పన్నుల రూపంలో కావచ్చు, వివిధ రూపాలలో జిఎస్టీలు కావచ్చు, ఏదైనా సరే మన దగ్గర నుంచి వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వెళ్తుంది. ఇక్కడ జనాభా ప్రాతిపదికన క్యాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి ఆశించినంత స్థాయిలో మనం కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోతున్నాం. ఈ డబ్బులు వీటికెళ్ళి వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల అభివృద్ధికి, వాళ్ళకి సంబంధించిన రాష్ట్రాల అభివృద్ధికి వాళ్ళు వాడేసుకుంటున్నారు అనేది మన వాళ్ళ బాధ. అవును, ఇది వాస్తవం. అందుకని అసలు ఈ పరిస్థితుల్లో అసలు ఈ డీలిమిటేషన్ అనే దాన్ని తీసేసేసేసి అసలు దాని గురించి మాట్లాడటం మానేసి, అందుకోసం మన వాళ్ళు ఏమంటున్నారు, మీరు పిల్లల్ని కానండి అంటున్నారు. ఏమండి, నీళ్లు కావాల్సినప్పుడు బావి దోక్కుంటే అవుతుందా? అసలు దీని మూల కారణాల్లోకి వెళ్ళి మనం పైన సూపర్ఫిషియల్గా మనం ఏదో ఒక పరిష్కారాన్ని ఎతికేసే కన్నా అసలు ఏంటి మూలాలు ఏంటి, దీన్ని ఎట్లా పరిష్కారం చేసుకోవచ్చు, లేదు ఇంకోటి కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఈశాన్య రాష్ట్రాలని, దక్షిణాది రాష్ట్రాలని కలిపి ఏమన్నా లెక్కలు చేస్తే ఏమన్నా మంచి అవుతుందా? లేదు, ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వ పథకాలు ఇవి ఎక్కువగా ఆచరించారు కాబట్టి చెప్పిన మాట ఇప్పుడు క్రమశిక్షణ ఉన్న పిల్లోడికి, క్లాస్లో క్రమశిక్షణ లేని పిల్లోడికి మీరు ఒకే రకమైన కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తానంటే కుదరదు కదా. మరి వీళ్ళకి ఏదన్నా ఎక్స్ట్రాగా ఈ రాష్ట్రాలకి ఏమన్నా చేస్తారా? అసలు ఇప్పుడు నియోజకవర్గాలు పెరగకపోతే ఏం పోయిందండి? రాజకీయ నిరుద్యోగం తగ్గించడానికి తప్పితే వీళ్ళు ఏమి పాటుపడి చేస్తున్నారు? అసలు ఒక ఎమ్మెల్యే వెళ్ళి తన నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్తున్నాడండి? అసలు హెడ్ క్వార్టర్స్లో కూర్చోవటం తప్పితే. ఇదివరకు ఎమ్మెల్యేలు తిరిగేవాళ్ళండి, ఇప్పుడు ఎమ్మెల్యేలు తిరగట్లా, ఎంపీలు తిరగట్లా, మంత్రులు తిరగట్లా. చాలా నియోజకవర్గాలలో ఆ ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరో కూడా తెలీదు. ఏదో గుర్తు అనుకుంటారు, ఇలా గుర్తుకెళ్ళి వేసొచ్చేస్తారు. పేర్లు అడగండి, వాళ్ళకి తెలియవు. మరి ఈ పరిస్థితి ఉన్నప్పుడు అసలు ఈ నియోజకవర్గాల పెంపు దేనికి? ఇప్పుడు మీరు ఆశించిన ఫలితాలు ఇంతవరకు సాధించలేకపోయింది, కారణాలు ఏమన్నా కానివ్వండి. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ వంకర టింకర విధానాలు తీసుకోవటం ఎంతవరకు కరెక్టు అనేది నా ఉద్దేశం. అందుకని మనం స్థాయి ఉన్న వ్యక్తులతోటి, స్థాయి ఉన్న వ్యక్తులే మాట్లాడితే మంచిగా ఉంటుంది. కానీ ఒక 15 సంవత్సరాలు అయిందండి ఈ దేశంలో దురదృష్టం. ఒక రకంగా దీన్ని కూడా మళ్ళీ ఇక్కడ కేసీఆర్కి ముడిపెట్టచ్చు. ఏంటంటే ఆయన ఉద్యమం సమయంలో స్థాయి లేని వాళ్ళ చేత, ఏమాత్రం అవగాహన లేని వాళ్ళ చేత
జాతీయ నాయకులను తిట్టించేవాడు. అంతకుముందు ఎలా ఉండేదంటే ఒక జాతీయ నాయకుడి గురించి మాట్లాడాలి అంటే ఇంకొక జాతీయ నాయకుడే మాట్లాడేవాడు, ఎవరు పడతారు మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు సోనియా గాంధీ గురించి మాట్లాడాలనుకోండి, ఉద్యమం అప్పుడు సందులో గొంతులో వాడు కూడా మాట్లాడేశాడు. ఇప్పుడు సోనియా గాంధీ గురించి మాట్లాడాలి అంటే ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మాట్లాడితే బాగుంటుంది. ఏదైతే ఉందో చూసారా, ఒక ఏమంటారు, అడ్డుకట్ట వేయలేకపోవటము, తారతమ్యాల్ని పక్కన పెట్టేసేసి ఉచ్చం నీచం లేకుండా మాట్లాడటం మొదలైందో దానిలో భాగంగానే చూస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.